ఏప్రిల్ 11, 2025 శుక్రవారం ఎంకరేజ్ మనం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి అనేది వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ నిన్న రాత్రి 8:50 అయితే అవుతా ఉంటుంది. అప్పుడు ఒక స్టాక్ వీడియో అప్లోడ్ చేశాను. మీరు చూడకుంటే ఒక షార్ట్ వీడియో అయితే ఉంటుంది. స్టాక్ వీడియో అంటే షార్ట్ వీడియో అంటే చిన్న వీడియో, అంటే లాంగ్ వీడియో కాకుండా ఒక షార్ట్ వీడియో అయితే ఉంటుంది. మీరు చూడకపోతే చూడండి. అప్పుడైతే జస్ట్ ఒక ఈ పక్క కేజీ అండ్ మనీ లైన్ అయితే చూపించింటా అంతే, మరి రిమైనింగ్ మనీస్ ఏం చూపించలేదు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా జీపీఆర్ అలాగే పీవీఎస్ మనీ లైన్ మాట్లాడుకున్నట్టే, జీపీఆర్ అలాగే పీవీఎస్ మండీ లైన్లో దిగుమతి అయితే బాగానే వచ్చింది. ఈరోజు అయితే దిగుమతి అయితే పెరిగింది. లైన్ మొత్తం తీసుకున్నా కూడా అన్ని మండీలకి దిగుమతులు అయితే పెరిగి, 1-2 మండీలకి లైన్లో దిగుమతి కొంచెం అడిగా వచ్చిన తద్దే మండీలు అన్నిటికీ దిగుమతి అయితే పెరిగింది. ఈ పక్క మండీ లైన్లో అయితే దిగుమతి అయితే పెరిగింది, అంటే స్టార్టింగ్ భాగ్యలక్ష్మి మండీ లైన్లో. ఇంకా అలాగే జీపీఆర్ సరే టీవీఎస్ మండీ లైన్ మాట్లాడుకున్నా కూడా ఈ లైన్లో కూడా మళ్ళీ దిగుమతి అయితే పెరిగింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే దిగుమతి అయితే పెరిగింది. మరి వెలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయి, ఏమి అనేది చూడాలి. సో భాగ్యలక్ష్మి మండీ ఇంకా స్టార్ట్ అయ్యి డిఎస్ఎం అంటే దండి సిద్ధమ్మ మండీ వరకు తీసుకున్నట్టయితే దిగుమతి అయితే ఈ పక్క లైన్ తీసుకున్నా పెరిగింది, అలాగే ఆ పక్క లైన్ తీసుకున్నా కూడా దిగుమతి అయితే పెరిగింది. బాగానే పెరిగిందని చెప్పచ్చు ఈరోజు దిగుమతి. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయి, ఏమి అనేది మీకు 8 గంటల అప్పుడైతే అప్డేట్ అయితే ఉంటుంది, మీరైతే మిస్ అవుతండి. సో ఇది మన మదనపల్లి మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్. నేను మదనపల్లి మార్కెట్ 270, 280 రూపాయల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది. అయితే వేలంపాట్లు ఇంచుమించు మొన్నట్లాగే జరిగాయి. మరి ఈరోజు దిగుమతి పెరిగింది కాబట్టి వేలంపాట్లు అనేది అంటే ఏ విధంగా జరుగుతాయి, ఏమి అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూడాలి. మీకు ఈ తక్షణ అందుక భూవరం కావాల్సింటే కింద నెంబర్స్ అయితే అవైలబుల్గా ఉంటే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. క్లియర్ కట్గా ఒక జస్ట్ 30 సెకండ్లో కంప్లీట్ చేస్తాను చూడండి. తక్షణ వచ్చేసి అంటే మొక్క నాటిన 20 రోజులపైన యూస్ చేయాల్సి ఉంది, అంటే ఎకరాకి 2 లీటర్లు. అలాగే నందక వచ్చేసి కాయ సైజులకి షైనింగ్లకి. ఈ భూవరం వచ్చేసి అంటే మొక్క నాటిన 10 రోజులపైన ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. ఇది ఎకరాకి 1 కిలో యూస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎలా యూస్ చేయాలి, ఏమి అని మీరు కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు.